క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, మోషే 12 మంది ఇశ్రాయేలు గోత్ర ప్రధానులతో మనము గొప్ప దేశమును, పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వాధీనపరుచుకోవాలి, కాబట్టి మీరు వెళ్ళి దేశమును తరచి చూచి రమ్మని మోషే వారిని కనానుకు పంపగా, లోకమును అనగా కనాను చూసి వారు భయపడ్డారు. ఇతరులు కృంగిపోయేలా మాట్లాడారు 10 మంది ఇశ్రాయేలు గోత్ర ప్రధానులు. కానీ 2 మాత్రము వారిని జయించుటకు, దేశమును స్వాధీనపరుచుకొనుటకు మనకు శక్తి లేనప్పటికీ మన దేవుడు శక్తిమంతుడు, ఆయన మన పక్షమున యుద్ధము చేస్తాడు అని దేవుని శక్తిని చూశారు, దేవుని బలమును చూశారు, ఇతరులను బలపరిచారు. వారే యెహోషువ, కాలేబు. భూమిపై నీళ్లు ఉన్నాయో ఆరిపోయాయో చూసి రమ్మని కాకిని పంపితే ఎందుకు వచ్చిందో మరచిపోయి లోకంలో కలిసిపోయింది కాకి. కానీ పావురము మాత్రము తన యజమానునికి వర్తమానము అందిస్తూ ఒలీవ ఆకును ఇచ్చింది. అసత్యమైన ఈ లోకములో తన ప్రేమను చూపించమని, ప్రకటించమని, చీకటి లోకములో తన వెలుగును ప్రకాశించమని నిన్ను నన్ను ఈ లోకమునకు పంపిస్తే యేసుక్రీస్తు రాయభారులము అయిన మనము ఎలా జీవిస్తున్నాము? కాకి వలె లోకములో కలిసిపోయామా, లేక పావురము వలె నిష్కపటముగా పరిశుద్ధముగా జీవిస్తూ దేవుని పని చేస్తున్నామా? సువార్తను ప్రకటించమంటే ఇతరులు క్రీస్తు దగ్గరకు వచ్చేలా జీవిస్తున్నామా, లేక మనలను బట్టి క్రీస్తుకు దూరము అయ్యేలా జీవిస్తున్నామా? లోకాన్ని చూసి, అపవాదిని చూసి నీవే భయపడిపోయే పరిస్థితిలో ఉన్నావా, లేక యెహోషువ, కాలేబుల వలె ధైర్యముగా నిలబడ్డావా? నిన్ను రాయబారిగా ఈ లోకానికి పంపించిన నీ యజమానునికి నమ్మకమైన రాయబారిగా ఉన్నావా? లేక ఎందుకు తనను పంపించాను, ఎందుకు తనను ఏర్పాటు చేసుకున్నాను, ఎందుకు సృజించాను అని నిన్ను గూర్చి నీ దేవుడు సంతాపపడే విధముగా ఉన్నావా? క్రియలు లేని విశ్వాసము, మాదిరి లేని జీవితము, క్రీస్తు లేని క్రైస్తవ్యము, సాక్ష్యము లేని సేవ, పునాది లేని ఆత్మీయత, మారు మనస్సు లేని రక్షణ, ఇదేనా మన గురించి ఉన్న సాక్ష్యము? లేక అంతియొకయలోని శిష్యుల వలె మనలో క్రీస్తును లోకము చూడగలుగుతున్నదా? మన దేవునికి మనము నమ్మకమైన రాయబారులముగా ఉన్నామా, లేక విషము వలె ప్రవర్తిస్తున్నామా? ఒకసారి మనలను మనము పరీక్షించుకుందాము. దేవునికి నమ్మకమైన రాయబారులుగా, విశ్వాసులముగా జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరలోకమందు ఆసీనుడై ఉన్నవాడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు. ప్రభువా, మీ స్వరక్తమిచ్చి మమ్మలను మీరు సంపాదించుకునగా, అట్టి వెలకట్టలేని త్యాగమునకు ప్రతిగా మంచి సాక్ష్యము కలిగి మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించుటకు కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.